అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి. ఎవరికైతే వాస్తు జ్యోతిష్యము మరియు న్యూమరాలజీ ప్రకారం పేరు లేకుండా కూడా ఎవరికైనా ఉన్నట్లయితే వారి అందరికీ కూడా జాతకాలు చెప్తాము. అదేవిధంగా ముహూర్తాలు కూడా పెడతామండి, వాస్తు కూడా చూస్తాము. ఎవరికైతే ఆసక్తి ఉన్నారో వాళ్ళందరికీ కింద చూపిస్తున్నటువంటి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి వివరాలతోటి మేము మీకు పూర్తిగా జాతకాలు పరిశీలించి చెప్పబడను. 7997032081కి మెసేజ్ పెట్టండి. అదేవిధంగా ఈరోజు మన టాపిక్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి అదేవిధంగా వాస్తు కూడా సంబంధించి తీసుకున్నట్లయితే ఈశాన్యము అనేది ఉంటుందండి. ఈశాన్యం అనేది ఎప్పుడు కూడా ఇంటికి ఈశాన్యము పల్లంగా ఉండాలి. ఈశాన్యంలో చిన్న చిన్న మొక్కలు పెంచుకోవాలి, కానీ పెద్ద పెద్ద మొక్కలు పెంచుకోవడం అనేది ఉండకూడదు. ఈశాన్యం నుంచే ప్రవాహం అనేది అంతా కూడా ఈశాన్యం వైపే ప్రవహించాలి. ఎవరైతే ఈశాన్యంలో అపరిశుభ్రంగా ఉంచుకుంటారో, ఈశాన్యంలో ఎత్తెత్తుగా గుట్టలు అవి ఉంటాయో వారి ధనం అనేది బాగా ఖర్చు అయిపోతుంది. ఎవరి జాతకంలో అయితే గురుడు 6, 8, 12 స్థానాల్లో ఒక నీచపడి మకరంలో ఉంటారో వారికి ఇంట్లో కూడా ఈశాన్య దోషం అద్దెకున్న సొంత ఇల్లు ఈశాన్య దోషం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈశాన్యాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ధనం అనేది ఖచ్చితంగా నిలుస్తుంది, అనారోగ్యం పాలవకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఓ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి.